హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇండియన్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ బజాజ్ ఆటో వాళ్ళ నుంచి 2024 బజాజ్ పల్సర్ N250 లాంచ్ అయింది కదా. అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ తీసుకొచ్చాను మన ఛానల్ నుంచి మీకోసం. బజాజ్ వాళ్ళ నుంచి N250 అనేది మన ఇండియాలో ఫస్ట్ లాంచ్ అనేది 2021 అక్టోబర్ 28న జరిగింది. అలాంగ్ విత్ F250 ఫేడ్ వర్షన్తో ఏదైతే బజాజ్ వాళ్ళ 20 years యానివర్సరీ సందర్భంగా సో అదే సెకండ్ జనరేషన్ మనకు 2022 జూన్లో జరిగితే ఇప్పుడు థర్డ్ జనరేషన్ మార్చ్ 2024 జరిగింది. సో పల్సర్ని డెవలప్మెంట్ అనేది బజాజ్ అండ్ టోక్యో వాళ్ళు కొలాబరేట్ అయ్యి 2012 నుంచి చేస్తున్నారు. సో 47% ఆఫ్ మార్కెట్ షేర్ అనేది సెగ్మెంట్లో లీడింగ్గా ఉంది పల్సర్ పైన. పల్సర్ అనగానే ఓన్లీ పల్సర్ కాదు, అందులో చాలా సిరీస్ అనేవి ఉండే. అందులో అందరికీ ఫేవరెట్ అయింది క్లాసిక్, దాంతోపాటు LS సిరీస్, AS, NS, N, RS, P అండ్ F సిరీస్ అనేవి ఉంటాయి పల్సర్లో. చెప్పిన అన్ని సిరీస్లో మీకు ఏ సిరీస్ అంటే ఎక్కువగా ఇష్టమో ఒకసారి మీరు కామెంట్ చేసేయండి. ఇంకా పల్సర్ ఒక డిజైనర్ గ్లెన్ కెర్ అనే వాతం చేశాడు. ఇంకా బజాజ్ వాళ్ళ నుంచి పల్సర్ N250 యొక్క అసెంబ్లింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన ఇండియాలోనే జరుగుతుంది. సో 220F బేస్డ్గా N250 అనేది బిల్డ్ అవుతున్నాయి. ఇంకా పల్సర్ యొక్క కాంపిటీషన్ ఈ ప్లాట్ఫామ్ 250cc సెగ్మెంట్లో చూసుకుంటే అయితేను ఫస్ట్ రైవల్ టు డైరెక్ట్ మనకు జిక్సర్ 250 అండ్ డూక్ 250కి అయితే వస్తున్నాయి. అలాగే ద సేమ్ సెగ్మెంట్లో చూసుకుంటే రైవల్ మనకు MT-15 కూడా కన్సిడర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనకు హార్నెట్ 2.0 కూడా వస్తుంది. బట్ ఇవన్నిటికంటే కూడా N250 యొక్క స్పెషాలిటీ అండ్ సెగ్మెంట్ లీడింగ్లో ఉన్న విషయాలు ఏంటంటే టార్క్ అనేది ఎక్కువగా ఉంది, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎక్కువగా వస్తుంది, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అనేది MM-లోనే ఎక్కువగా ఉంది అన్నిటికంటే, అండ్ సీసీలో కూడా చాలా ఎక్కువ సీసీగా ఉంది N250. 3 లెవెల్ ఆఫ్ ABS అనేది ఓన్లీ N250లో చూసాం మనం. సో N250 అనేది ఒక యూత్ఫుల్ బైక్ ఇది. సో 25 to 35 years ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ బైక్ చాలా బాగా సూట్ అనేది అవుతుంది. అట్ ఫ్యామిలీ పరంగా అండ్ డైలీ కమ్యూనిటీ యూసేజ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ బైక్. ప్రైసింగ్ గురించి చాలా మాట్లాడాలి, ఎందుకంటే బజాజ్ వాళ్ళు ప్రైస్ పైన చాలా కీ రోల్ అనేది ప్లే చేశారు ఈ బైక్కి. ఎందుకంటే టన్ ఆఫ్ న్యూ ఫ్యూచర్స్ అనేవి న్యూ సైకిల్ పార్ట్స్గా సేమ్ ప్రైస్కి ఇస్తున్నారు అంటే రియల్లీ గ్రేట్ కదా. సో ప్రైస్ చూసుకుంటే మనకు సింగిల్ స్టాండర్డ్ వేరియంట్గానే ఉంటుంది, వేరియంట్స్ లేవు, కలర్ ఆప్షన్స్ 3 ఉంటాయి చెప్తాను. ప్రైస్ అనేది 1,50,000 రూపాయలు మాత్రమే. N250cc బైక్ అనేది మనకు 1,50,000 ఎక్స్షోరూమ్కి ఇస్తున్నారు. జస్ట్ ఓల్డర్ బైక్తో కంపేర్ చేస్తే 2,000 రూపాయల ప్రైస్ మాత్రమే ఆన్ రోడ్గా ఇంక్రీజ్ అయింది. కలర్స్లో చూస్తే ఈసారి కూడా మనకు 3 కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. అందులో ఒక కొత్త కలర్ వచ్చింది, అదే గ్లాసీ రేసింగ్ రెడ్ అంటారు. దాంతోపాటు ఇప్పుడు మీ స్క్రీన్లో వస్తుంది బ్రోక్లింగ్ బ్లాక్, దీంతో పాటు వైట్ కలర్ ఆప్షన్స్తో పాటు 3 కలర్స్ అనేవి ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూస్తున్నా కదా, మరి ఎక్స్క్లూజివ్ కంటెంట్ రివ్యూస్ అన్ని కూడా మన ఛానల్ నుంచే డీటెయిల్గా ఉంటాయి. అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు అనేది మన ఛానల్కి మారు పేరే. సో ఫ్రెండ్స్, కొత్త వీడియోస్ అని విజిట్ చేసినట్టు ప్లీజ్ మన ఛానల్ రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం. నెక్స్ట్ టైం మీరు సర్చ్ చేయకుండా డైలీ ఈవినింగ్ 9 o'clock రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో మన టైమింగ్ 9 o'clock కాబట్టి ఇది కూడా ఫస్ట్ రివ్యూ కింద కౌంట్ చేస్తాను. తొందరలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రైడ్ రివ్యూ కూడా వస్తుంది. అది కూడా చాలా బాగా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ జస్ట్ నేను 2000 ఇస్తున్నాను, ప్రతి ఒక్కరు లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా వన్స్ మనం వాక్ అరౌండ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సో ఎగ్జాక్ట్లీ కరెంట్ మోడల్ నుంచి అలాంటి షేప్స్ అండ్ స్టైలింగ్స్ అనేవి క్యారీ ఫార్వర్డ్ తీసుకున్నారు బజాజ్ వాళ్ళు. డెఫినెట్లీ అట్ స్పోర్టియర్ నాగ్డ్ బైక్తో పాటు అగ్రెసివ్ లుక్స్ అనేవి మనకు N250 నుంచి ఎప్పుడు కూడా ఉంటాయి. సో ఇప్పుడు మరింత న్యూ మస్కులర్ ట్యాంక్ డిజైన్ ఫేరింగ్స్ వల్ల మరింత అగ్రెసివ్గా అనిపిస్తుంది. ఫస్ట్ మీకు ఫ్రంట్ నుంచి కనుక చూస్తే కాంపిటీటర్ నుంచి అగ్రెసివ్ లుక్స్ అలాగే ఉన్నాయి. ఫస్ట్ మీకు డ్యూయల్ ఫంక్షన్ LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి చూడొచ్చు, విత్ LED డే టైమ్ రన్నింగ్ లైట్ ఐబ్రో షేప్గా ఉన్నాయి అగ్రెసివ్ ఫేస్కి, విత్ రెడ్ గ్రాఫిక్స్ స్టిక్కర్స్ అనేవి చూడొచ్చు. ఫ్రంట్లోనే మీకు కౌల్ పైన నంబర్ ప్లేట్ పొజిషనింగ్ అనేది అక్కడే వస్తుంది చూడొచ్చు. అండ్ హెడ్లైట్స్ త్రో కూడా నైట్ టైం విజన్ అనేది చాలా బాగుంటుంది LED బ్లింకర్స్తో పాటు. నెక్స్ట్ చూస్తే మీకు న్యూ అప్డేటెడ్ అప్స్ అండ్ డౌన్ USD ఫ్రంట్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఇది టెలిస్కోపిక్కి రిప్లేస్మెంట్ 37mm ట్రావెల్ సస్పెన్షన్. సో గోల్డెన్ అప్స్ అండ్ డౌన్స్ ఫోక్స్ కావాలంటే మీరు రెడ్ కలర్ బైక్లో అయితే ఒక్కటే ఆప్షన్ అనేది ఉంది. ఇక్కడ మీకు డ్యూయల్ ఛానల్ ABS బ్యాచింగ్ అనేది ఇస్తున్నారు. అలాయ్ వీల్ కూడా సేమ్ డిజైన్ ఏం మారలేదు, 17 inches ఫ్రంట్ టైర్ ఉంటుంది, 110/70 17 అప్డేటెడ్ టైర్స్ చూడొచ్చు. అండ్ రెడ్ అండ్ వైట్ స్ట్రిప్స్ అనేవి అలాయ్ వీల్స్ పైన చాలా స్పోర్టీగా తీసుకొస్తుంది. ట్యూబ్లెస్ టైర్స్ మాత్రమే ఉన్నాయి. MRF జాపర్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్లో మడ్గడ్ కూడా హై గ్లాసీ అండ్ మ్యాట్ డ్యూయల్ టోన్గా మీకు అలాగే ట్రీట్మెంట్ అనేది ఉంది. ఫ్రంట్లో సెగ్మెంట్ లీడింగ్ ఆఫ్ 300mm ఆఫ్ డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సెగ్మెంట్లోనే హైయెస్ట్ సైజ్ అండ్ పెటల్ టైప్ డిస్క్ అనేది ఆఫర్ చేస్తున్నారు. మోడ్స్కి తగ్గట్టుగా ABS కూడా చేంజ్ అవుతుంది డ్యూయల్ ఛానల్. స్క్రిమికా బ్రేక్ క్యాలిపర్స్ అనేవి చూడొచ్చు, బెస్ట్ బ్రేక్ క్యాలిపర్స్ ఇస్తున్నారు. పైకి ఒక డైమెన్షన్స్లో మనకు 800mm ఆఫ్ సీట్ హైట్ అండ్ 5.3 హైట్ ఉన్న వాళ్ళు ఈజీగా రైడ్ చేయొచ్చు సిటీ అండ్ హైవేస్లో. 165 గ్రౌండ్ క్లియరెన్స్, డీసెంట్ ఇనఫ్ 1342mm ఆఫ్ వీల్ బేస్, 164 kgs ఆఫ్ లైట్ వెయిట్, 2 kgs వెయిట్ ఇంక్రీజ్ అయింది, 2 meter లెంత్, 743mm బ్రెత్, 1 meter హైట్తో ఉంటుంది. డిజైన్స్ చూస్తే ఫ్రెష్ అపియరెన్స్ అనేది గ్రాఫిక్స్ అండ్ కలర్స్ వల్లనే వస్తుంది. ఫ్యూచరింగ్ మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్ అనేది చూడొచ్చు. ఈ 250 యొక్క గ్రాఫిక్స్ డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా సూట్ అయింది, చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది. అండ్ మస్కులర్ ఏరోడైనమిక్
డైనమిక్ డిజైన్స్తో పాటు మీకు ఎక్స్టెండెడ్ స్ట్రౌట్స్తో కంటిన్యూగా చూడొచ్చు. గ్రాఫిక్స్ అనేవి రెడ్ థీమ్ కూడా చాలా బాగుంది బ్లాక్ బ్యాక్ పైన. పల్సర్ 3D క్రోమ్ బ్రాండింగ్ అనేది డార్క్ క్రోమ్ ఫినిష్లో ఇస్తున్నారు ఈ మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్కి. డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ కంటిన్యూస్ సైడ్ ప్యానల్స్ కూడా చాలా ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ బాగున్నాయి. స్ట్రౌట్స్తో ఎక్స్టెండెడ్ గ్రాఫిక్స్ అనేది N250 బ్రాండింగ్ అనేది పిలియన్ దగ్గర చూడొచ్చు. చాలా స్పోర్టీగా చాలా నాక్డ్గా అనిపిస్తున్నాయి గ్రాఫిక్స్ అనేవి. నా కంటిన్యూ టు ఇంజన్ పరంగా మారితే సేమ్ 249cc displacement, single cylinder, 2 valves, oil cool, SOHC configuration, fuel injection, 24 PS power, 21.5 Nm of torque ఇస్తుంది. విత్ 5-speed manual gears అనేవి ఉంటాయి. BS6 updated phase change in E20 flexible blend తో పాటు మైలేజ్ 39 అంటున్నారు. రియల్ వరల్డ్ మనం టెస్ట్ రైడ్ చేస్తూ కనిపెడతాం. టాప్ స్పీడ్ 151 కూడా ఈజీగా వెళ్తుంది అండ్ స్లిప్పరీ అసిస్ట్ క్లచ్ ఇవ్వడం వల్ల చాలా బాగా స్మూత్ షిఫ్ట్స్ అనేవి అవుతున్నాయి. విత్ ఇంటర్విజన్ చేంజింగ్ మోడ్స్ వల్ల స్విచబుల్ ABS వర్క్ అవుతుంది. ఫ్రంట్ ఆయిల్ కూల్ ఒక రేడియేటర్, ఫ్రంట్ సింగిల్ హార్న్ ఇస్తారు అండ్ లెగ్ గార్డ్ కూడా చాలా చిన్న సైజుగా క్యూట్గా చాలా బాగా స్టాండర్డ్గా ఉంటుంది. ఇంజన్ యొక్క సేఫ్ గార్డ్స్ కూడా మనకు స్టాండర్డ్గా విత్ న్యూ గ్రాఫిక్స్ అనేవి చూడొచ్చు. సో సేఫర్గా కూడా ఉంటే ఏరోడైనమిక్ డిజైన్ కూడా వర్క్ అనేవి అవుతున్నాయి. అవి ఇంజన్ మనకు రైడర్ ఫుట్ పెక్స్ పొజిషన్ అనేది డీసెంట్ సైజ్గా ఉంటుంది. మనకు మరీ స్పోర్టీగా కాకుండా రేర్ మాస్టర్ సిలిండర్. ఇక రేర్ సస్పెన్షన్ మనకు సింగిల్ మోనోషాక్ విత్ నైట్రాక్స్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నా. విత్ ట్యూన్డ్ సస్పెన్షన్ చాలా బాగా అప్గ్రేడ్ చేశారు. చాలా బాగా పర్ఫార్మెన్స్ అండ్ డైనమిక్ హ్యాండ్లింగ్ బెటర్ అయింది. ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్తో ఉంటుంది. రెడ్ కాయిల్ స్ప్రింగ్ అనేది ఈ బైక్కి చాలా బాగా సూట్ అయింది. అది రెడ్ కలర్ చూస్ చేసుకున్నాం, బ్లాక్ కలర్ చూస్ చేసుకున్నాం. అండ్ స్ప్లిట్ సెటప్ ఆఫ్ సీట్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు మనకు. సో స్టెప్ సీట్స్ ఇవ్వడం వల్ల మనకు స్పోర్ట్స్ స్నాక్ బైక్స్ ట్రీట్మెంట్ అండ్ యూత్ఫుల్ బైక్ అనేది డెఫినెట్లీ గుర్తు చేస్తుంది. పల్సర్ బ్రాండింగ్ చూడొచ్చు అండ్ సీట్స్ కంఫర్ట్ అనేది కుషనింగ్ కంఫర్ట్ ఫర్మియర్ సైడ్ స్పాంజీగా ఉంది, గుడ్. అండ్ నెక్స్ట్ మీకు ఎగ్జాస్ట్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు మనకు న్యూ ఎగ్జాస్ట్ టిప్స్ ట్విన్ టిప్స్ అనేవి ఇస్తున్నారు. ఇందులో అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే స్టెబీ మఫ్లర్ అనేవి ఇస్తున్నారు అండ్ డ్యూయల్ స్టాండ్ ట్రీట్మెంట్గా చూడొచ్చు. నెక్స్ట్ మీకు చాసీస్ అంతా కూడా సేమ్గా యూజ్ చేస్తున్నారు. సో డబుల్ స్వింగ్ ఆర్మ్ చాసీస్ అనేది చూడవచ్చు. డబుల్ క్యారెడిల్గా అయితే ఉంటుంది. స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ కానీ మనకు చాసీస్ అనేది మోనోషాక్గా ఉంది. రేట్ 230mm ఆఫ్ డిస్క్ బ్రేక్ ఉంటుంది విత్ డ్యూయల్ ఛానల్ ABSగా. రేట్ సెక్షన్ వైడర్ అయింది. ఇప్పుడు మనకు 140 సెక్షన్ అయింది. 140/70 17 ఇంచెస్ MRF జాపర్ టైర్. సేమ్ అలాయ్ వీల్ విత్ రెడ్ అండ్ బ్లాక్ వైట్ స్ట్రిప్స్గా ఉన్నాయి. అండ్ హగ్గర్ వల్ల కూడా మనకు స్పోర్టియర్ అండ్ మరింత డిఫరెంట్ లుక్స్ తీసుకొస్తుంది. టాప్ యాంగిల్ నుంచి N250 లేటెస్ట్ ఇలా కనిపిస్తుంటుంది. సో ఫ్లోటింగ్ రేర్ సెక్షన్తో ఎండ్ అనేది చేశారు బజాజ్ వాళ్ళు. చాలా బాగున్నాయి. ఆల్ LED టైల్ ల్యాంప్స్ అనేది చూడొచ్చు. సో ఇందులో మీకు క్రిస్టల్ అయిన LED టైల్ ల్యాంప్స్ ట్రీట్మెంట్గా స్ప్లిట్గా ఉన్నాయి. పల్సర్ థీమ్ అనేది డెఫినెట్గా వస్తుంది. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ టైల్ ల్యాంప్స్. అండ్ బ్లింకర్స్ LEDస్గానే అప్డేట్ చేశారు. బట్ హజర్ లైట్ ఒకటి మిస్ అయింది. నంబర్ ప్లేట్ పొజిషనింగ్, రిఫ్లెక్టర్, నంబర్ ప్లేట్ లైట్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ మీకు స్టడీ గార్డ్ కూడా వచ్చేస్తుంది ఈ బైక్కి చూడొచ్చు సేఫర్గా. అండ్ పవర్ అండ్ టార్క్ అనేది రేర్ వీల్కి సప్లై అనేది అవుతుంది. ఓపెన్ చైన్ డ్రైవ్తో వస్తుంది. లూబ్రికేషన్ ఇష్యూస్ కొంచెం ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు పిలియన్ ఫుట్ పెక్స్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా అల్యూమినియం ఫుట్ పెక్స్ ఇస్తున్నారు. రైడర్ వాళ్ళకైతే గ్రిప్స్ అనేవి ఇస్తున్నారు, రబ్బర్ గ్రిప్స్ విచ్ ఈస్ రియల్లీ అటెన్షన్ టు డీటెయిల్. N250 బ్రాండింగ్ మనకి చూడవచ్చు స్ట్రౌట్స్ పైన. అండ్ టాప్ యాంగిల్ నుంచి వైడర్ హ్యాండిల్ బార్ క్లిప్ ఆన్గా ఇలాగ ఉంటుంది. 14 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. ఇది కూడా సెగ్మెంట్ లీడింగ్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంకే ఉంది. అండ్ అల్యూమినియం ఫ్యూయల్ లిడ్ క్యాప్ అనేది చూడొచ్చు విత్ లాకబుల్గా ఉంది. E20 ఫ్లెక్సిబుల్ బ్యాచింగ్తో పాటు ఇక్కడ మీకు USB ఛార్జింగ్ పోర్ట్ ఇస్తున్నారు. సో మంచి పొజిషన్లో ఇస్తున్నారు. ఛార్జింగ్ పెట్టుకోవడం చాలా ఈజీ. వైడర్ హ్యాండిల్ బార్ పొజిషనింగ్ అండ్ రియర్ వ్యూ మిరర్స్ కూడా చాలా బాగున్నాయి. మరీ ఎక్కువ డ్రామా డిజైన్ లేకుండా చాలా నీట్గా అయితే ఉన్నాయి. హ్యాండిల్ బార్స్ పైన స్విచ్ గేట్స్ అనేవి డీసెంట్ క్వాలిటీ. హార్న్, ఇండికేటర్, ఈ బటన్ వచ్చేసి మనకు సెట్టింగ్స్ కానీ రైడ్ మోడ్స్ అన్నిటి సింగిల్గా ఉంది. హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ లైట్స్ విత్ సింగిల్గానే ఇస్తున్నారు. స్లిప్పరీ అసిస్ట్ క్లచ్ కూడా ఉంది. ఈజీ టు గేర్ షిఫ్ట్. ఇక్కడ మనకు హ్యాండిల్ బార్స్ అనేది క్లిప్ ఆన్ సస్పెన్షన్ మౌంటెడ్ ఆఫ్ హ్యాండిల్ బార్స్ అనేవి చూడొచ్చు. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ సింగిల్ పీస్గా ఉంది. రైట్ సైడ్ స్విచ్ గేట్స్లో మనకు ఇంజన్ కిల్ స్విచ్ ఇస్తున్నారు. అండ్ లైట్స్ అనేవి ప్రొజెక్టెడ్ అనేది ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. బ్యాటరీ సేవర్, సెల్ఫ్ స్టార్ట్ బటన్. ఫ్రంట్ మాస్టర్ సిలిండర్ అండ్ లివర్స్ ఆర్ డీసెంట్ క్వాలిటీ. ఇంకా కీ పొజిషనింగ్ అనేది సెంటర్లో ఇక్కడ ఈజీ టు యూజ్ అనేది ఉంది. సెంటర్ కీస్ గురించి మాడితే కీ అనేది సేమ్ డిజైన్ అన్ని బజాజ్ బైక్స్కి వచ్చేలాగానే బజాజ్ లోగోతో వాడు సింపుల్ క్యూట్ కీస్గా ఉన్నాయి. అండ్ కీ చైన్ పైన పల్సర్ బ్రాండింగ్ ఒకటి అండ్ ఇది ఒక డిఫరెంట్ లుక్స్గా ఉన్నాయి. ఇది మనం నైట్ టైంలో దేనికి ఉపయోగిస్తాం ఈ కీ చైన్ ఒకసారి మీరు కామెంట్ చేయండి. సో ఇలా మనము కీస్ అనేది సెంటర్లో ప్లేస్ చేస్తున్నాయి. ఇంకా కన్సోల్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనకు న్యూ LCD డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే వచ్చేసింది. ఏదైతే మనం రీసెంట్గా N150 అండ్ N160లో చూసాము. సో దీంట్లో మనకు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. సో అందులో మనకు టర్న్ బటన్ నావిగేషన్, కాల్స్, SMS అలర్ట్స్ అండ్ బ్లూటూత్ కనెక్షన్లో మనకు మొబైల్ కనెక్షన్లో సిగ్నల్ స్ట్రెంత్ కూడా చూపిస్తుంది. ఇండికేషన్, ఫోన్ బ్యాటరీ స్టేటస్ కూడా వస్తుంది. ఇవితో పాటు మనకు రెగ్యులర్లో అయితే నావిగేషన్, టర్న్ బటన్, కాల్స్, SMS అలర్ట్స్ ఉన్నాయి. వాట్సాప్ అయితే రాదు. స్పీడో, ఓడో, ట్రిప్ మీటర్స్, డిస్టెన్స్ ఎంటీ, క్లాక్ ఇవన్నీ వస్తాయి. సో రైడ్ మోడ్స్ చేంజ్ చేసుకుని ఈ బటన్ ద్వారా డబుల్స్ టైం ప్రెస్ చేస్తే మనకు 3 మోడ్స్ అనేవి ఉన్నాయి. ఒకటి మనకు రోడ్ అనేది స్టాండర్డ్గా పెట్టుకోవాలి. సో రెయినీ సీజన్లో రెయిన్ టైంలో రెయిన్ యూజ్ చేయొచ్చు. అండ్ ఆఫ్
రోడ్ మోడ్ కూడా ఉంది. ఆఫ్ రోడ్ అంటే మళ్ళీ ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ ఆఫ్ రోడ్ కాదు, కాకపోతే మనకు చిన్న చిన్న ఆఫ్ రోడింగ్స్ టైప్కి ఉపయోగపడుతుంది. దాంట్లో మనకు స్విచబుల్ ABS, ఇంటర్విజన్ చేంజింగ్ మోడ్స్తో పాటు ఆటోమేటిక్గా జరుగుతుంది. స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్, లాంగ్ ప్రెస్ చేస్తే మనకు ఆన్ అండ్ ఆఫ్ కూడా ట్రాక్షన్ కంట్రోల్ చేసుకోవచ్చు. 3 రైడ్ మోడ్స్ అప్డేట్ చేయడం అనేది రియలీ గ్రేట్. అండ్ ఫ్యూయల్ గేజెస్, టాకో, స్పీడో, ఓడో ఇవన్నీ కామన్ విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్, గేర్ పొజిషన్ ఇండికేషన్స్ ఉన్నాయి. ఇంకా ఫైనల్లీ ఈ బైక్ యొక్క టైప్ అనేది మనకు స్పోర్ట్స్ స్నాక్ బైక్ కేటగిరీ కిందకి అయితే వస్తుంది. ఇంకా ఈ బైక్కి నేను స్టార్స్ రేటింగ్ అనేది ఇస్తున్నాను. మీరు ఏమనుకుంటున్నారు ఈ స్టార్స్ గురించి? మీరు కూడా మీ ఓన్ స్టార్స్ అనేవి ఒకసారి కామెంట్ చేయండి. డిజైన్కి అయితే నేను 3 స్టార్స్ ఇస్తున్నాను. పర్ఫార్మెన్స్ నెక్స్ట్ వీడియో రాబోతుంది, టెస్ట్ రైడ్ కంటిన్యూగా ఉండండి. 4 స్టార్స్ ఇస్తాను. కంఫర్ట్లో కూడా 4 స్టార్స్ ఇస్తాను. ఫ్యూయల్ ఎకానమీకి 4 స్టార్స్ ఇస్తాను, 40+ ఇస్తుంది. ఫ్యూచర్స్లో 3 స్టార్స్ ఇస్తాను. అండ్ బిల్డ్ క్వాలిటీకి 4 స్టార్స్ అండ్ వాల్యూ ఫర్ మనీకి 4 స్టార్స్ ఇస్తున్నాను. కాంపిటీషన్ మనకు Yamaha MT-15 V2కి వస్తుంది. Apache RTR 200, R15Sకి Yamaha తీసుకోవచ్చు. Gixxer 250కి వస్తుంది. డ్యూక్ 250, CB300F కన్సిడర్ చేస్తున్నాను. అండ్ Husqvarna Sweat Pillion 250 కూడా తీసుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ ఆఫ్ బజాజ్ పల్సర్ N250 2024 మోడల్. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. ఇప్పుడే వీడియో ఎండ్ అవ్వట్లేదు, ఇప్పుడే ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను మీకు క్లియర్గాను. సో ఇప్పుడు మనము అవుట్డోర్కి అయితే వచ్చాం కదా, క్లియర్గా ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను. ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. వెరీ రిఫైన్డ్ అయితే అయింది, చూడొచ్చు మీరు. సో వినండి సౌండ్ ఎలా ఉందో. So thank you so much for watching guys. See you in the next video. Bye bye, take care. Mask వేసుకుని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు రైడ్ చేసిన అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. పిల్లల రైడర్తో పాటు డ్రైవ్ చేసిన అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియో మనకు రైడ్ రివ్యూ వస్తుంది, కంటిన్యూగా సబ్స్క్రైబ్ చేసుకోండి.